ప్రియమైన దేవుని వల్ల దేవుని ఆలోచన వినటకు కాబట్టి ప్రభునామంలో ఉదయపూర్వక మీకు వందనాలండి. కీర్తన గ్రంథము 41వ అధ్యాయం 9వ వచనము ఒకసారి చదువుకున్నామండి. కీర్తన గ్రంథము 41వ అధ్యాయం 9వ వచనం. నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు, నన్ను తన్నుటకై తన మడిమ ఎత్తెను. ప్రియమైన దేవుని పిల్లలారా, రాత్రికాల సమయంలో సృష్టికర్త అయిన దేవుని ఆలోచన, ఆయన వాక్కు, ఆయన పలుకులు, ఆయన శాసనాలు, కట్టడలు, విధులు కొన్నిగా మనం పరిశీలించుకున్నామని, లేక ఆయన ఉన్నతమైన నామముల గురించి, ఆయన మంచి లక్షణముల గురించి కొద్దిగా మనం నెమరు వేసుకున్నట్టు ఆయన పాద సన్నిధికి వచ్చి ఉండగా ఆయన వాక్యపు విలువలతో మనం సరిదిద్దుతాడని, సత్యంలోకి నడిపిస్తాడని విశ్వసిస్తున్న అందరికీ కూడా ఆయన అతి దగ్గరగా ఉన్నటువంటి దేవుడని మనము విశ్వసించాలి. కనుక ఇక్కడ వ్రాయబడినటువంటి మాట భక్తుడు తెలియపరుస్తున్నాడు. నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనం చేసినవాడు, కానీ నన్ను తన్నుటకై తన మడిమే ఎత్తెను. లేఖనము మనకు బయలుపరుస్తూ ఉంది. ప్రియమైన దేవుని వారలారా, రాజులను నమ్మకూడదు, మనుషులను నమ్మకూడదు, ఎవరిని నమ్మకూడదు. ఎవరి నమ్మమని మనకు బైబిల్ చెప్తుందంటే, పాపమే లేనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఆ పరిశుద్ధ దేవుడిని నమ్మమని మనకు తెలియపరుస్తుంది. ఎందుకంటే దేవుడు మన తండ్రి కూడా కుమారుణ్ణి ముందు పెట్టుకున్నాడు. కుమారుణ్ణి ప్రేమించాలి, కుమారుని స్వరము విని ఆయన మందగా మనము ఆయనను వెంబడించాలి. నా గొర్రెలు నా స్వరము వింటాయి, నేను గొర్రెలకు మంచి కాపరి. అలాగే గొర్రెలకు మంచి కాపరియే కాదు, ఆయన గొర్రెలకు ఆయన ప్రాణం పెట్టేంతగా మంచి కాపరి. ప్రాణం పెట్టేస్తాడు. నా దొడ్డివి కాని గొర్రెలు కూడా ఉన్నవి, వాటికి కోసం కూడా నేను ప్రాణం పెడతాను. అంటే విశ్వాసులే కాదు, నిరీక్షణ కలిగిన వారే కాదు, రక్షణలో ఉన్నవారే కాదు, నా దొడ్డివి కానివి, నా దగ్గరకు రాలేనివి కూడా, వాళ్ళు కూడా నా బిడ్డలే, వాటిని కూడా నా దగ్గరికి ఆహ్వానిస్తున్నానని లేఖన భాగాలు మనం చదువుతాం. ఎవరిని నమ్మకూడదు, కానీ దేవుణ్ణి నమ్మమని మనకు బైబిల్ గ్రంథము వివరిస్తుంది. చూడండి, మరొక మాట మీకా గ్రంథము 7:5 ఒక మాట చదువుకున్నాము. మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం. స్నేహితులందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. స్నేహితుని నమ్మవద్దు, ముఖ్య స్నేహితుని కూడా నమ్మవద్దు అనే బయలుపరుస్తాం. అలాగని ఇరుగు పొరుగు వారితో కొట్లాడమని, ప్రేమ లేక ఉండమని కాదు. ప్రేమించమనే వాక్యం, శత్రువుని సైతం ప్రేమించమనే చెప్తూ ఉంది మనకు గ్రంథం. కానీ నమ్మదగిన ఆయన ఒకడున్నాడు, ఆయన మాత్రమే నమ్మండి, ఆయన మాత్రమే ప్రేమించండి, ఆయన కోసమే జీవించండి. ఎందుకంటే ఆయనలోనే మనము వచ్చాము, ఆయన ద్వారా మనకు జీవం ఉంది, ఆయన ద్వారా మనకు భూమి మీద
ఆ, మనుషులముగా ఆయన పోలికలో ఆయన చేతులతో చేసి మనము ఈ భూమి మీదకి పంపించినాడు కనుక మనము ఆయన ద్వారానే వచ్చినాం కనుక ఆయన కోసమే బ్రతకమని. ఆయన ఆజ్ఞలు ఏమైనా భారమైనటివా? నా ఆజ్ఞలు భారమైనటివి కాదు, చాలా తేలిక, సులువు అని చెప్తాను. నా మార్గములలో నడిస్తే, నా సత్యంలో మీరు వచ్చినట్లయితే మీకు ధన్యత. పరిశుద్ధులలో మీరు చేరిక, దేవదూతలలో మీరు చేరిక, నా సన్నిధి సహవాసంలో మీరు ఉంటారు, నేనుండే నివాస స్థలంలో మీరు ఉంటారు. కనుక అట్టి దేవుణ్ణి నమ్మమని లేఖనం తెలుపుతుంది. ముఖ్య స్నేహితుణ్ణి, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని కూడా నమ్ముకొనవద్దు. కానీ మన పెదవులను కాచుకొనుడి, లేక మన నాలుకను కాచుకొనుడి అని లేఖన భాగం మనకు బయలుపరుస్తాం. మరి ఎవరిని నమ్మాలా ఏమన్నామంటే, మనము యేసుక్రీస్తు ప్రభు వారిని మాత్రమే నమ్మమని, ఆయననే సమస్తమును కలుగజేసిన వాడు, సమస్తమునకు ఆధారభూతుడు, సమస్త పాపాన్ని తీసివేయగలడు, నిన్ను హక్కున చేర్చుకోగలడు, నిన్ను నన్ను అందరినీ కూడా ఆయనను మాత్రమే నమ్మమని మనకు తెలియపరుస్తుంది ప్రియమైన దేవుని వల్ల. చూడండి, మరి యొక్క లేఖనం మనము పరిశీలిస్తామండి. 38వ కీర్తనలు 38వ అధ్యాయం 11వ వచనం పరిశీలిస్తామండి. నా స్నేహితులను, నా చెలికారులను నా తెగులు చూసి ఎడమగా నిల్చుచున్నారు, నా బంధువులు దూరంగా నిల్చుచున్నారు. చూడండి, భక్తునికి తెగులు వచ్చింది, అనగా రోగం వచ్చింది, కాయలా పడ్డాడు. స్నేహితులు, చెలికారులు వీళ్ళందరూ చూసి కూడా ఎడమగా పోతున్నారు, దగ్గరికి రావట్లేదంట, దూరం అయిపోతున్నారు. ముఖ్య స్నేహితులు అందరూ కూడా దూరం అయిపోతున్నారు, దగ్గరికి రావట్లే. ఏమంటే రోగం, కాయల, అనారోగ్యం, దగ్గరికి రావట్లేదు. నా చెలికారులు రాలేదు, నా స్నేహితులు రాలేదు, నా తెగులు చూచి ఎవరు దగ్గరికి రావలేదు, దూరంగా ఎడమగా ఉంటున్నారు, నా బంధువులు కూడా దూరంగా నిలుస్తున్నారు, నాకు దగ్గరగా నిలిచిన వారు ఒకరు ఉన్నారు. ఆయనకు కన్నీళ్లతో మొరపెట్టితే, దరిద్రులముగా పేదవారిగా కన్నీళ్లతో మొరపెడితే ఆయన వాక్యం మనకు సెలవిస్తుంది కదా, క్షణం అంటే క్షణం లేటు చేయక మిమ్మల్ని నేను హత్తుకునే దేవుడును, మీరు పిలిస్తే చాలు పలికే దేవుడును. హాగరు కుమారుడు పిలవకున్న అతని ఏడుపు చూసి పరలోకం నుండి దిగి వచ్చాడు. హాగరు, ఏమైంది నీకు? ఏడవద్దు, నేనున్నాను. ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. అక్కడ ఏ దిక్కు లేదు పాపం. అబ్రహాము కూడా చాలా మాట విని ఆమె ఎలా చెప్పారో చేయమని దేవుడే చెప్పినప్పటికీ మరి అరణ్యములో దేవుని తోడు ఆమెకు ప్రత్యక్షమైంది, దేవుని వార్పు ఆమెకు ప్రత్యక్షమైంది. ఎందుకు నువ్వు దిగుపడుతున్నావు, బాధపడుతున్నావు, ఏడవకు, నేను తోడున్నాను. ఆ పిల్లవాని ఆ కేకలు, ఆ ఏడుపులు నా దగ్గరికి వచ్చాయి. ఎవరమైతే మనము లోకంలో ఎవరిని నమ్మకూడదు, కానీ దేవుణ్ణి నమ్మాలి, దేవుని కోసం బ్రతకాలి. ఆయన ప్రేమను మనము వర్ణించుట మనకు సాధ్యం కాదు ప్రియులారా. అంత మహోన్నతమైన ప్రేమ ముద్దైన దేవుడు ఆయన, ప్రేమ అయిన దేవుడు. చంపుతున్నా కూడా ప్రేమను చూపించే దేవుడు ఆయన. 2000 సంవత్సరాల కిందట ఆయనను చంపుతుంటే, తండ్రి వారిని క్షమించు, ఈటలతో పొడుస్తుంటే తండ్రి వారిని క్షమించు, తలకు
ముళ్ళ కిరీటం అమర్చుతుంటే క్షమించు, కొరడాలతో కొడుతుంటే క్షమించు, ముఖం మీద ఉమ్మి వేస్తుంటే క్షమించు తండ్రి, వారికి తెలియదు తండ్రి. సృష్టికర్తను నేనే, వీరి కోసమే నా ప్రాణం పెడుతున్నానని వారికి తెలియదు, క్షమించు. మన తరపున, ప్రతి మనిషి తరపున మన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి విజ్ఞాపన చేస్తాడు. అయ్యో నా తండ్రి, తన పాపములు ఒప్పుకొని నా బిడ్డగానే మారినాడు తండ్రి అని విజ్ఞాపన తండ్రికి చేస్తూ ఉంటాడంట. ఎక్కడ తండ్రి దేవుడు మర్చిపోతాడు అని కుమారుడు విజ్ఞాపన చేస్తాడు. మన బిడ్డే ప్రభు తండ్రి, నా సొత్తే తండ్రి, నా రక్తం పంచుకున్నాడు తండ్రి, నా రక్తం ద్వారా పవిత్రుడైనాడు తండ్రి. వారి పాపం అంతా కడిగి వేసి నేను పాపం అందించాను తండ్రి. వారి శిక్ష నేను వేసుకొని, పరిశుద్ధుడైన నేను వేసుకొని వారిని రక్షించుటకే కదా తండ్రి నేను పోయింది. కనుక ఆయన నేర్పిందే మనకు అది. క్షమ కలిగి ఉండడము, ప్రేమించడము, అవన్నీ మనకు నేర్పుతూ వచ్చింది ఆయన. కనుక ఆయన మాత్రమే ప్రతి మనిషికి దగ్గరగా ఉండే దేవుడు, ప్రతి మనిషిని కాపాడగలిగే దేవుడు ఆయన మాత్రమే ప్రియులారా. అందుకే ఇక్కడ భక్తులు కూడా నా చెలికాళ్ళు నన్ను చూడలేదు, నా స్నేహితులు నా జబ్బును చూసి, నా కాయలను చూసి, నా అనారోగ్యతను చూసి పక్కకు వెళ్తున్నారు, ఎడమైపోతున్నారు అని చెప్పి నాకు దగ్గరగా ఉన్నది ఎవరంటే నీవే నాయన. పిలిస్తే పలికే దేవుడు, మొరపెడితే వినే దేవుడు. కన్నీళ్లను తండ్రి మీ యొక్క పాత్రలో లేక మీ దగ్గర ఒక బుడ్డి ఉంటుంది తండ్రి, ఆ కన్నీళ్లు మీరు వ్యర్థం చేయరు ప్రభు. మా కన్నీళ్లను నీ బుడ్డిలో దాచే దేవుడు నాయన, నీవు మర్చిపోవు తండ్రి. కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే ఆ కన్నీళ్ళంట దేవుని దగ్గర ఒక బుడ్డి ఉంటుంది, ఆ బుడ్డిలో నీ కన్నీరు అందులో చేరుతాయి. కన్నీటి ప్రార్థన నిజంగా. కనుక అంత దయ కలిగిన, మంచి మనసు కలిగిన, శాంతి మార్గం చూపుతున్న, పరలోక రాజ్యానికి మార్గంగా మనకు ఆయన వచ్చిన ఆయన దారులు మనకు మంచి. కనుక ఆయనను మాత్రమే నమ్మమని బైబిల్ మనకు తెలియపరుస్తుంది. ఒకనొక సమయం ఒక ప్రవక్తను నేను పంపిస్తాను, ఆయన మాట వినండి, ఆయనను హత్తుకునండి, ప్రేమించండి, ముద్దు పెట్టుకోండి. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు. యోబు గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనము. యోబు 16:20 మాట మనం చదువుదామండి. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు, నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలెనని. ఏం చెప్తున్నాడు యోబు చూడండి. స్నేహితులు అంటారా, అతను కూడా ఇందాక చదువుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు, కాయలతో ఉన్నాడు, జబ్బుతో ఉన్నాడు, రోగంతో ఉన్నాడు, అన్ని సర్వ సంపదలు వెళ్ళిపోయినాయి, పశువుల ఆస్తి అన్ని పిల్లలతో సహా చనిపోయారు. ఒక్కడే మిగిలినాడు. ఒళ్ళంతా శరీరం అంతా పురుకులు చిల్లపెక్కి తీసుకొని గీక్కుంటూ ఉంటే ఆయన దగ్గర కూడా ఎవరు రావట్లేదంట. రాకపోగా దూరం నుండి ఎగతాళి చేస్తున్నారు భార్యతో సహా. ఆ ఎగతాళి ఏమని చేస్తున్నారంట, నువ్వు ఏం చేసినావో ఏమో నీకు ఇంత శిక్ష పడుతుంది. ఒకప్పుడు నువ్వు పిలిస్తే వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి నీ పని చేసేవారు మేము, ఇప్పుడు నీ పని చేసేవారే నువ్వు పిలిస్తే రావట్లేదు. అంతకుముందు పిలిచక తగ్గే సిద్ధం ప్రభు అని వచ్చి పలికేవారు, కానీ ఇప్పుడు పలకట్లేదు. పలకకపోగా మళ్ళీ ఏం చెప్తున్నారంటే వాళ్ళు, ఆ స్నేహితులు కావచ్చు, భార్య కావచ్చు, ఇంకా ఆయన సన్నిహితులు, బంధువులు కావచ్చు, ఏం చెప్తున్నారంట, దేవునితో వ్యాజ్యమాడు, దేవునితో కొట్లాడు, దేవుని దూషించు మొత్తానికి అని చెప్తున్నారు. దేవుని సాక్ష్యం ఇచ్చినాడు, యోబు మాట చేతనైనను దేవుని మాట చేతనైనను పాపం చేయలేదు అని వ్రాయిస్తూ వచ్చినాడు. దేవుడే సాక్ష్యం చెప్తూ వచ్చినాడు. యోబు అటువంటి వాడు ఆ ఊరు దేశంలో నిన్నాడు. ఆయన నీతిమంతుడు, చెడుతనమును అసహించుకున్నటువంటి వాడు.
ఒక పరీక్ష కోసమే ఇన్ని అనుభవిస్తూ వచ్చినాడు. కనుక ఆయనే చెప్తున్నాడు, ఏ స్నేహితుడిని నమ్మకూడదు, ఎవరిని నమ్మకూడదు అని, దేవునే నమ్మాలి అని బయలుపరుస్తూ మనకు జీవగ్రంథంలో పురాయించినాడు. ప్రియమైన దేవుని సంగమ, చూడండి మరొక లేఖనం మనము పరిశీలిద్దాము. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం మరొక మాట మనం పరిశీలిద్దామంటే గ్రంథం నుండి, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండడు. నిజమైన స్నేహితుడంట పరిస్థితి బాగాలేనప్పుడు వదిలిపెట్టాడు, కానీ యోబు గారిని వదిలిపెట్టాడు. లేదా కీర్తన గ్రంథంలో ఆ భక్తుల్ని కూడా వదిలిపెట్టాడు. కాయలా వచ్చిందంటే ఎవరు అంచు కూడా రావట్లేదు, జబ్బు వచ్చింది ఎవరు అంచుకు రావట్లేదు. కానీ ఇక్కడ నిజమైన స్నేహితుడు విలువక ప్రేమిస్తాడు. ఆ నిజమైన స్నేహితుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు వారే. ఒకనొక సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ దారిమ్మడి వెళ్తూ ఉండగా ఒక పల్లెటూరులో వెళ్తూ ఉండగా ఒక కుష్టివాడు వచ్చి కేకలేస్తూ శిష్యులను అడిగినప్పుడు ఆయన్ను క్రీస్తు యేసు ప్రభు వారి దగ్గరకు రానివ్వట్లేదు. అప్పుడు ప్రభువు చూసి దగ్గరికి పోతున్నాడు. కుష్ఠవ్యాధిగ్రస్తుడు వెనక్కి పోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్తున్నాడు. కుష్ఠవ్యాధితో బాధపడుతున్న అతని వద్దకు వెళ్తున్నాడు. ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుడు వెనక్కి పోతున్నాడు. వద్దు ప్రభు అంటున్నాడు. నమ్మకం విశ్వాసం అయితే ఉంది. వద్దు ప్రభు, నన్ను అందరూ అసహించుకునే ఈ లోకం ప్రభు, నీవు కూడా అసహించుకునే మనిషినే ప్రభు, నాకు అటువంటి రోగం ఉంది, ముట్టుకుంటే ఆ రోగము మళ్ళీ ఒకరికి వచ్చే రోగం ప్రభు, వద్దు వద్దు ఎనికి సర్దుకుంటుంటే యేసుక్రీస్తు ప్రభు ముందుకు నడుచుకుంటూ పోయి అతని చేయి పట్టుకున్నారు. వద్దంటుంటే పట్టుకున్నారు. కానీ ఇక్కడ యోబు లేక కీర్తన గ్రంథంలో రాసిన భక్తుడు వారి వారి రోగము చూసి దగ్గరకు రావట్లా, దూరం నుంచే మాట్లాడుతున్నారు. దేవుని దూషించును, దేవునితో కొట్లాడు, వ్యాజ్యమాడు అంటున్నారు. కానీ యోబు వారి అయితే దేవుని దూషించి నువ్వు మరణం కమ్ము అని చెప్తూ వచ్చింది. వ్యాధి బాధలు వచ్చినప్పుడు రానెవరు, బంధువులు రావు, ఎవరు రాదు. కానీ యేసయ్య చూడండి ఎంత ప్రేమ ఆయనది. ఆయన నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు ఎవరు లేరు భూమి మీద అసలు. నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభు అని ఆయనే. ఆయన మాత్రంగా వస్తాడు. ఎప్పుడు మనము అడిగిన వెంటనే ఆయన వచ్చే దేవుడు. కనుక ప్రియమైన దేవుని వారులారా, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించుడు, దుర్దశలో పరిస్థితులు బాధలేని సమయంలో, అట్టి సమయంలో కూడా అట్టివాడు దుర్దశలో కూడా దగ్గర ఉండి చూసుకుంటాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ కుష్ఠరోగి వద్దు అంటున్నా ముందుకు వెళ్ళి చేయి పట్టుకుంటే, నా రోగం ఉంది ప్రభు, నీకు వస్తుందేమో ప్రభు అంటే ఆ దేవుని శక్తి తెలియక అంటున్నాడే. కానీ ఎందుకంటే అది అలవాటైపోయింది ఆ కుష్ఠరోగికి. ఎవడు చీదరించుకున్నట్టుగా ఒక గొంగలి పురుగును, ఒక బొచ్చు పురుగును చీదరించుకున్నట్టుగా చీదరించుకొని వెళ్ళిపోతున్నారు. దూరం నుంచి దగ్గరికి రారు, అసహించుకుంటారు, అది రోగం మళ్ళీ వస్తుందని. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆయనకి ఏ అంటు లేదు, ముట్టు లేదు, ఏ మైల లేదు, ఆయనకు ఏం లేదు. 12 సంవత్సరాల నుంచి రక్తపాతంతో ఇబ్బంది పడుతున్న స్త్రీ కూడా ముట్టుకున్న ఆయన అపవిత్రపరచబడలేదు. కనుక ప్రియమైన దేవుని వారలారా,
ఆయనకు ఏ అపవిత్రము ఆయనను అపవిత్రపరచలేదు. ఏ అపవాది ఆయనను అపవిత్రపరచలేదు. మన ఎంత దీన పరిస్థితుల్లో ఉన్నా, ఎంత పరిస్థితి బాగున్నా, మరణపు అంశంలో ఉన్నా కూడా ఆయన స్నేహించి ప్రేమించి మన వద్దకు వచ్చే దేవుడు. ఆయన హృదయాలు ఎదిగిన దేవుడు. హృదయంలో నువ్వు ఏమనుకుంటావు, హృదయంలో నువ్వు ఏమడుగుతావు దేవుని అడిగిన దానికి జవాబు ఇచ్చే దేవుడు. మనుషులైతే కొన్ని అనారోగ్య పరిస్థితులను బట్టి వాసన ఉంటుంది మనుషుల దగ్గర, కానీ దేవుడు అవన్నీ పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడైతే చేయి ముట్టగానే స్వస్థత వచ్చిందో ఎంత సంతోషపడతాడో ఆ కుష్ఠరోగి, ఎంత ఆనందం వ్యక్తం చేస్తాడో. అయ్యో అయ్యో నీ వణుకుతూ వేస్తూ నాకు స్వస్థత వచ్చింది, దావీదు కుమారుడా, జయము జయము దావీదు కుమారుడా. అందరూ అసహించుకుంటున్న గొంగలి పురుగులు నన్ను, గొంగలి పురుగులు అంటే నా బ్రతుకులో తండ్రి మీరు స్వస్థత ఇచ్చినారని ఎంత కృతజ్ఞత చూపిస్తాడు ఆ యొక్క కుష్ఠవ్యాధిగ్రస్తుడు. కనుక ఆయన మాత్రమే నిజమైన స్నేహితుడు, నిజమైన మనకు పరిచయస్తుడు, బంధువు, రక్త సంబంధి, అన్నీ ఆయనే. మన ఆత్మలను కన్నా తండ్రి ఆయనే. ఈ లోక శరీర సంబంధమైన తండ్రి ఏదో ఈ లోకంలో మర్యాద చొప్పున సంసారం చేస్తే మనం పుడతాము, ప్రేమిస్తారు అంతే. కానీ దేవుడు అలా కాదు. మన ఊపిరి చివరి ఊపిరి ఉండేంత వరకు నువ్వు పిలిచాలే కానీ, నీవు దేవుణ్ణి అంగీకరించి పిలవాలి కానీ, ఆయన క్షణం అంటే క్షణం లేట్ చేయక వచ్చి నేను స్వస్థతపరిచి నీకు పరిశుద్ధత ఇచ్చి ఆయన సన్నిధిలో, ఆయన రాజ్యంలో ఆయన తోడిచ్చి ఆ మహాపట్టణంలో చేర్చుకునే అద్భుతమైన, శక్తివంతమైన, మహా గొప్పదైన, పరిశుద్ధుడైన మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము ఇర్మియా 3వ వచనం చదువుకుందామండి. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చాలా కాలం కిందట, భూమి పుట్టక ముందే, రవ్వంతైన మన్ను లేనప్పుడే ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు. ఆయన భూమి రవ్వంతా కూడా ఇంకా ఏర్పడలే. ఈ భూమి ఏర్పడినప్పుడే ఆయన ఆలోచనలో మనం ఉన్నాం. ఆయన చిత్తంలో, ఆయన ప్రత్యక్షతలో, ఆయన మేధావి అయిన, జ్ఞానవంతుడైన ఆలోచనలో మనం ఉన్నాం. అతను భూమి లేనప్పుడే ఉన్నాం, మనం ఆయన ఆలోచనలో ఉన్నాం. కనుక ఆయన శాశ్వతమైన ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. కనుక ఆయన విడువడు, ఎవరిని విడువడు, ఎడబాయడు. ఆయన ప్రతి ఒక్కరి మీద కృప చూపుచున్న దేవుడు. ప్రతి ఒక్కరి మీద, ఈయన ఈ దేశస్తుడు, ఆయన ఆ దేశస్తుడు, ఇతను నల్లవాడు, ఇతను తెల్లవాడు, ఇతను పుట్టివాడు, ఇతను పొట్టివాడు, ఇతను పొడివాడు, అలా లేదు. ఆయనకు భేదం లేదు. ప్రతి ఒక్కరి మీద, ముఖ్యంగా చెప్పాలంటే పాపులంటే ఇంకా ప్రేమ ఆయనకు. అంటే పాపాన్ని అసహించుకుంటాడు. పాపంతో చచ్చిపోతున్న వారి జీవితాలలో పాపము తీసివేసి పరిశుద్ధత ఇవ్వడానికి పాపులంటే ఇష్టం. అయ్యా, ఈ పాపపు జీవితంలో నుండి నువ్వు విడుదల కావాలి, లేక ఈ బానిసత్వంలో నుండి, ఈ తాగుడు అనే బానిసత్వంలో నుండి, తాగుడు అనే ఆ విగ్రహం ముందు నుండి, లేదా ఒక మద్యపానం నుండి, లేదా ఒక సినిమా సీరియళ్ళు, ఇవన్నీ కూడా పనికి మాన సంబంధమైన, లోక సంబంధమైన, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకునే ఈ కథలు, వీటి వల్ల ఏ మనిషి బాగుపడేది లేదు, మంచితనంలోకి వచ్చేది లేదు. ఎందుకు ఈ సినిమాలు, సీరియళ్ళు ఇవి బాగుపడేది లేదు, దేవుడి సన్నిధికి రాలేదంటే వాటిల్లో ఎక్కువ గర్వంతో కూడుకున్నటువంటి మాటలు ఉంటాయి, తప్పులతో కూడుకున్నటువంటి ఆలోచన, డైలాగులు, పనికిమాల సంబంధమైనవి అవి నేర్చుకొని వీళ్ళు ఇంకా పాపంలో పడిపోతారు. అంతే. చివరికి కొంచెం నీతి ఉంటుంది,
కానీ ఆ నీతిలోకైతే రారు. దాంట్లో విలన్ ఏ రకంగా మాట్లాడతాడో, ఏ రకంగా స్టైల్గా కనపడతాడో అవే తీసుకొని దాని మాదిరిగానే చేస్తాడు. ఒక సినిమాలో హీరో ఒక గూని మాదిరి వచ్చినట్టుగా ఒక సినిమా ఏదో ఉంది. ఒక భుజం పైకి పోతుంది, ఒక భుజం కిందికి పోతుంది. దాన్ని అనుకరిస్తారు హీరో. అది దేనికి పనికిరాదు. అలా అనమాట. సినిమా సీరియల్ ఏ దానికి పనికిరావు. అసలు అది పాపము, అసలు చూడలేకూడదని దేవుని వాక్యం బయలుపరుస్తుంది, బలంగా బయలుపరుస్తుంది. వీటి వల్ల ఏ ఇది ఉండదు. ఏ మనిషి ఏ దాంట్లో బాగుపడడు. దేవుని వాక్యం ద్వారానే మనిషి బాగుపడగలడు. దేవుని వాక్యం ద్వారానే వారి ఆత్మలు శుద్ధి చేయబడతాయి. దేవుని వాక్యం ద్వారానే మనుషుల హృదయాలను కదిలించి వారి హృదయాలను శుద్ధి చేయగలవు. దేవుని వాక్యమే. సినిమా వాక్యాలు కాదు, సినిమా డైలాగులు కాదు, సినిమా హీరో కాదు, సినిమా హీరోయిన్ కాదు, సినిమా ఆ గుండాలు కాదు, అదే విలన్లు కాదు. అవి అనుకరిస్తే అవి వాటి ప్రకారం చేస్తే ఏ ప్రయోజనం లేదు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, శాశ్వతమైన ప్రేమతో భూమి లేనప్పుడే ప్రేమించిన దేవుని ఆలోచన వైపు వస్తే మనకు మంచిది. మనిషి నుండి ఏం నేర్చుకోలేము. దేవుని విలువైన జ్ఞానంతోనే మనము నేర్చుకొని మన జీవితాలను సరిచేసుకొనవచ్చును. ఉన్నతమైన రాజ్యంలో వెళ్ళవచ్చును. యేసయ్య దగ్గర ఉండవచ్చును. యేసుతో ముఖాముఖిగా ఉండవచ్చును. యేసయ్య సింహాసనం ఇస్తాడు. యేసయ్య ఆనంద రాజ్యంలో అక్కడ ఏడుపులు పలుకురుపులు అవన్నీ ఉండవు. ఈ అపవాది గారి రాజ్యంలో పట్టుకుంటాయి. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఆయన విడువక కృప చూపే దేవుడు. ఎక్కడైతే పాపము ఎక్కువగా ఉంటుందంట, అక్కడ దేవుని కృప కూడా అంతకన్నా మరింతగా ఎక్కువగా ఉంటుంది. పాపం ఎక్కువైతే ఎక్కడ జరుగుతుందో, ఎక్కడ పాపపు ఆలోచనలు ఎక్కడ జరుగుతూ ఉంటాయో, ఏ ఊళ్ళో జరుగుతుంటాయో, ఏ ప్రాంతాలలో జరుగుతుంటాయో, దేవుని కృప కూడా ఆ ప్రాంతంలో అంత విస్తారంగా ఉంటుందని లేఖనము మనకు తెలియపడుతుంది. బైబిల్ మనకు చెప్తుంది. కృపను అధికంగానే ఇస్తా ఉన్నాడు దేవుడు. కానీ కృప వెంబడి కృపనిచ్చే దేవుని యొద్దకు రాలేకపోతున్నాము. కానీ కృప లేని మనిషి చేసే ఈ యొక్క వీధి నాటకాలు కావచ్చు, ఈ లోక సంబంధమైన ఆలోచనలు మనం తొందరగా ప్రభావితం చేసి సైతానుకు ఉపయోగపడే పరిస్థితుల్లోకి మానవుడు వెళుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, చూడండి, ఒక మాట చదువుకొని మనం ముగించుకున్నాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నామండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాని ఎవడునూ లేడు. తన స్నేహితుల కోసం అంట ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన వాడు. తన స్నేహితుల కోసం ప్రాణం అయితే పెడతారంట, కానీ కొంతమంది ఆ ప్రాణం పెట్టేవాని కంటే ఎక్కువైన వాడు భూమి మీద ఎవరు లేరు అని చెప్తూ, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు. కొంతమంది స్నేహం కోసం ఉన్నారు మంచివారు. వాళ్ళు ఒకటి స్నేహం కోసం ప్రాణం పెడతారు, కానీ ఆ స్నేహం వల్ల ఇతను పొందుకునేది ఏం లేదు, ఈ లోకంలో మటుకు మాత్రమే. కానీ మనకు రక్షణ కావాలా, దేవుని సన్నిధి కావాలా, దేవుని పరిశుద్ధత కావాలా, దేవుని పరిశుద్ధాత్మను పొందుకోవాలా, ఇవన్నీ రావాలంటే మనకు క్రీస్తే దిక్కు. ఇంకా ఎవరు, ఏ మనిషి, ఏ మానవుడు మనిషిని మనిషిగా కూడా చేయలేడు. కానీ దేవుడు మాత్రమే మనిషిని దేవుడిగా చేయబోతున్నాడు. ఈయన దేవుని జనాంగం. ఈ లోక మనిషిని మనిషిగానే చేయలేడు, కానీ దేవుడు మాత్రం అదే మనిషిని దేవుడిలాగా చేసి ఆయన అంతటోని మాదిరిగా ఆయన సింహాసనం ఇచ్చి ఆయన దగ్గర కూర్చోబెట్టి ఆయనతో
సమానుడిగా చేయబోయే గొప్ప కార్యము పరలోక రాజ్యంలో దేవుడు చేయబోతున్నాడు. అది ధన్యత, అది గొప్ప విషయము. అది కొంచెం కాలం అనుకుంటే అక్కడ పరలోక రాజ్యంలో అది ఇంకా కొలతలు లేని సంవత్సరములు, అక్కడ కొలతలు లేని సంవత్సరములు, యుగాలు అక్కడ జీవితం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, కొలతలు లేని సంవత్సరంలో మనము ఉండాలని దేవుడు కోరుతున్నాడు. చివరి మాటగా 28వ అధ్యాయము 18 వచనము, మత్తయి సువార్త 28 18 వచనం చదువుకుందామని. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. మన ప్రభువైన యేసయ్యకు ఎక్కడెక్కడ సర్వాధికారం ఇవ్వబడింది? భూమి మీదను పరలోక రాజ్యంలో. రెండేళ్ళు సర్వాధికారం కలిగినటువంటి, అధికారం పొందుకున్నటువంటి, తన తండ్రి ద్వారా అట్టి అధికారం పొందుకున్నటువంటి దేవుడు, సమస్తమును తయారు చేసిన దేవుడు, ఆ సమస్తమునకు కారణభూతుడైన దేవునికి మళ్ళీ తను తానుగా దేవుని కృతజ్ఞతను తెలియపరుస్తాడు మన ప్రభు. అన్ని అధికారాలు ఇవ్వబడినవి భూమి మీదను పరలోక రాజ్యము. అపవాది గారు అంటాడు, ఆ సృష్టికర్తతోనే అపవాది అంటాడు, ఏదో నువ్వు ఇక్కడి నుంచి దుమ్ము నీ దూతలు కాపాడతారు, లేదా ఈ రొట్టెలు రాళ్ళుగా చేసుకొని తిను, నీ ఆకలి తీరుతుంది అని అంటే, అప్పుడు ప్రభు ఏమంటాడు? ఈ రొట్టెలు చేసుకొని, ఈ రాళ్ళను రొట్టెగా చేసుకొని తిను, లేదా ఇక్కడి నుంచి దుమ్ముకు నీ దూతలు కాపాడతారు అని అంటే, అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, సాతాను గద్దించి ఒక మాట అంటాడు. ఏమని అంటాడు అప్పుడు? నీ దేవుణ్ణైనా, సృష్టికర్త అయిన నీ దేవుని శోధించుట వలదు, ఇక్కడ నుంచి పారిపో సాతాను అంటాడు. నీకు దేవుణ్ణి అని నీకు తెలుసు, నా గురించి. ఆ దేవుణ్ణి నువ్వు శోధించకూడదనే విషయం నీకు తెలియదా అని గద్దిస్తాడని వెళ్ళిపోతాడు. అతను ఏది చేస్తే, ఈ రాళ్ళను రొట్టెగా చేసుకొని తిని, లేక ఇక్కడి నుంచి దుంగితే ఈ భూమి మీద అన్నీ నీకు ఇస్తానంటాడు. మళ్ళీ ఈ భూమి మీద అధికారం నాకుంది, అపవాది గారికి ఉంది, నాకు కూడా ఉంది, అపవాది అనబడే నేను, నాకుంది అధికారము, ఇదంతా నీకు ఇస్తానంటాడు. వాడికి, అపవాది గారికి భూమి మీద మాత్రమే అధికారం ఉంది. పరలోక రాజ్యంలో వాడు అక్కడ దొబ్బేస్తే ఎక్కడ పడతాడో వాడికే తెలియదు. అక్కడ అధికారం లేదు. భూమి మీద గెలవచ్చు, ఎందుకంటే వాడు పెద్ద మేధావి అని వ్రాయబడుతూ వచ్చింది. అపవాదిగాడు దానియేలు కంటే జ్ఞానవంతుడని వ్రాయబడుతూ వచ్చింది. చాలామంది కంటే చాలా జ్ఞానవంతుడని వ్రాయబడుతూ వచ్చింది. కానీ వారి జ్ఞానము సరి అయింది కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేది కాదు. అందుకు వాడు కొట్టివేయబడుతూ పరలోక రాజ్యం నుండి కూడా త్రోసివేయబడ్డాడు. భూమి మీద అయితే అధికారం ఉండొచ్చునేమో, కానీ మన ప్రభువుకి భూమి మీదను సర్వ సృష్టి తయారు చేసిన దేవునికి అన్నింటి మీద అధికారం కలిగిన దేవుడు. పరలోక రాజ్యంలో సాతానుకు అధికారం లేదు. కనుక సర్వాధికారము మన ప్రభువే. కనుక అట్టి దేవుడు, అట్టి మంచి గొర్రెల కాపరి, అట్టి మంచి ప్రధాన యాజకుడు, అట్టి మంచి స్నేహితుడు మనకు దొరకడం మన అదృష్టం. అసలు మనిషిగా పుట్టడమే అదృష్టం. ఆ మనిషి ఎవరి పోలిక అంటే దేవుని పోలిక. ఆ మనిషి ఎలా వచ్చాడంటే, తను తాను చూసుకుంటూ దేవుడే సొంత శక్తులతో తయారు చేసి, ఆయన ఊపిరిలో ఊది మనిషిని చేసి, ఇదో ఇలా బ్రతకాల నా కుమారుడా, ఇదో నేను చెప్పినట్టు బ్రతుకురా అంటే, ఆయన చెప్పినట్టు ఈ మనిషి బతకలేకపోయినాడు. సరే, బతకలేకపోయినావు అనేసి స్వేచ్ఛ అయితే దేవుడు ఇచ్చినాడు. నీ ఇష్టం రా, నువ్వు ఏ రాయి రప్పరైనా నువ్వు ఏమన్నా ప్రేమించుకో, ఏమన్నా చేసుకో, రాయి రప్పను పూజించుకో, ప్రేమించుకో, ఏదైనా చేసుకో, కానీ నా ఆజ్ఞలైతే నీకు ఇస్తాను. నీ త్రోవల ప్రకారం నువ్వు వెళ్ళినట్లయితే నీకు నరకమే, నా త్రోవల్లోకి వస్తే నీకు పరలోక రాజ్యం అని చెప్పి స్వేచ్ఛగా బ్రతికేదానికి వాని స్వతంత్రం మనకి ఇచ్చేశాడు. మనిషికి ఇవ్వాల్సిన స్వతంత్రం అంతా మనిషికి ఇచ్చేసినాడు. తప్పు చేస్తుంటే గద్దించడు ఆయన, నేరం చేస్తుంటే చేయకురా అన్నాడు.
అది చెయ్యాకురా, ఇది చెయ్యరా, అది చెయ్యాకు అని చెప్పి ప్రతి విషయంలో దేవుడు అడ్డుపడుతూ ఉంటే వారి స్వేచ్ఛను, అప్పుడు దేవుడు స్వాతంత్రం ఇచ్చినవాడు కాకుండా పోతాడు. కనుక వాడు తప్పు చేసినా సైకుంటాడు, ఒప్పు చేసినా సైకుంటాడు, చూస్తూ ఉంటాడు అంతే. ఎందుకంటే వానికి స్వేచ్ఛ ఇచ్చాడు, వానంతటా వాడు ఆలోచించుకునే జ్ఞానం ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. కానీ రూల్స్ మటుకు పెడతాడు దేవునికి. ఆ రూల్స్ దేవునికి ఇష్టమైన పనులు, దేవుని చిత్తమైనటువంటి కట్టడలు, విధులు అవి పెడతారు. అవి దాని ప్రకారం నడుచుకుంటే నీకు ఈ దారి రాదు, ఇదో చీకటి బ్రతుకులో నడుచుకుంటే నీకు ఆ దారి అని చెప్తాడు. చాయిస్ యువర్, నీ ఇష్టం. నీకు మంచి దారి కావాలంటే నా ఆజ్ఞల్లోకి రా, నా కట్టడలు, నా విధులు, నా శాసనాలు, నా ఆలోచనలోకి రా, నన్ను ప్రేమించు, నా పరిశుద్ధత తీసుకోవాలని ప్రభు అంటాడు. సాతాను గారు ఈ రంగుల కమ్మలు ఇది చూపిస్తే ఈడు ఆ నిత్య నరకానికి నేర్చాడు. వాడు మొదటి నుండి నరహంతకుడు, ఎన్నో ఆత్మలు చంపినటువంటి వాడు. వాడు దేవదూతల ఆత్మలు కూడా చంపుతూ వచ్చినాడు, నాశనం చేస్తూ వచ్చినాడు. వాడు ఈ లోకంలో దుర్మార్గుడే, పరలోక రాజ్యంలో దుర్మార్గుడే. కనుక స్వేచ్ఛ అయితే మనకు ఇస్తాడు దేవుడు. స్వేచ్ఛ ఇచ్చినట్టు మనం అయిన పని అంతా మనం చేసుకుంటూ వెళ్తే మనకు దానికి ప్రతిఫలంగా కూడా శిక్ష పడుతుంది. స్వేచ్ఛ ఇచ్చిన నువ్వు దేవునికి లోబడి దేవుని చిత్తం నెరవేర్చిన బిడ్డవైతే దేవుడు నిన్ను మెచ్చి నా ప్రకారం నడుచుకుంటున్నాడు, నా ఆజ్ఞాన ప్రకారం నడుచుకుంటున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, నా పాపం తీసివేయని అడుగుతున్నాడు అని ఆయన రాజ్యంలో ఆయన దగ్గర ఆయన పక్కన కూడా కూర్చోబెట్టుకుంటాడు. నువ్వు ఆయన మాటే వినకుండా నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను అంటే దేవుడు స్వేచ్ఛ ఇచ్చినాడు కనుక ఏమన్నాడు, నీ ఇష్టం, కానీ దానికి ప్రతిఫలం అయితే పొందుకుంటావురా నా కుమారుడు అంతే. ఒకరోజు తీర్పు జరుగుతుంది, ఆ తీర్పులో నువ్వు నిలబడతావురా అని హెచ్చరిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ప్రభు వాక్యంలో పట్టబడి ఒప్పుకుంటావో పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు వచ్చి మళ్ళీ గద్దిస్తాడు. నువ్వు ఒప్పుకోనంతసేపు నిన్ను గద్దించడు. దేవుడిని అంగీకరించనంత వరకు నిన్ను గద్దించడు. ఏది చేసినా నిన్ను గద్దించడు, నీ దగ్గరికి రాడు. స్వేచ్ఛ ఇచ్చినాడు కాబట్టి. ఎప్పుడైతే ఒక్కసారి ప్రభువును ఒప్పుకొని పరిశుద్ధాత్మను పొందుకొని బాప్తిసం తీసుకొని మారుమనసు పాప క్షమాపణతో మారుమనసు తీసుకొని బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి వచ్చినాక అప్పుడు తప్పు చేస్తే గద్దిస్తూ వస్తాడు. అప్పుడు చిన్న ఆలోచన పొరపాటు చేసిన మన ఏమంటాము, మన మనస్సాక్షి అంటాము, లోకపరంగా మనస్సాక్షి అంటాము, దేవుని పరంగా పరిశుద్ధాత్మ అంటాము. అంగీకరించిన తర్వాత నువ్వు తప్పుడు నిర్ణయాలకి పోతే పరిశుద్ధాత్మ దేవుడు ఇది సరికాదురా, ఇది తప్పురా, ఇది అన్యాయం అని గర్దిస్తాడు. అప్పటికైనా బాగుపడి ప్రభువుని వస్తే మన జీవితము దాన్ని. కనుక ప్రియమైన దేవుని వారలారా, సర్వాధికారము మనకు భూమి మీదను పరలోక రాజ్యంలోను క్రీస్తుకు ఇవ్వబడిన కనుక అట్టి నీతిమంతుని, అట్టి సృష్టికర్తను, అట్టి ప్రధాన యాజకుని, అట్టి గురువుని, అట్టి స్నేహితుడు మనము నమ్ముకుంటే, ఆయన మాట వింటే, ఆయన కోసం బ్రతికితే మనకు పరలోక రాజ్యంలో ధన్యత, దీవెన, ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు ఇచ్చినప్పుడు కృప చూపిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించినాక తలలు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధులైన స్తోత్రాలైన రాత్రికాల సమయంలో మా తండ్రి, మీరు మాకు మంచి గొర్రెలకు మంచి కాపరిగా మా తండ్రి, తన గొర్రెలకు తల్లి ప్రాణం పెట్టే దేవుడుగా